అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎలుకబంటి కల్లకలం రేపుతోంది. కంబదూరు మండలం గుద్దెళ్ల గ్రామంలో మహిళపై ఎలుకబంటి దాడి చేసింది. అయితే వ్యవసాయ పనులు చేస్తున్న మహిళ రైతు పార్వతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఇట్లా దావట్ వస్తా ఉంటే ఆయన ఊరికే ఎదురుపోతా ఉంటే అది ఎదురొచ్చింది. అది నీళ్ళకి వస్తున్నాయో మేతకు వస్తున్నాయో తెలియడం లేదు. వచ్చింది అట్లా ఆయన కడుపుకుని కింద కొరికేసింది బాగా. అట్లా అంతా ఇబ్బంది చేస్తున్నారు సార్. ఎవరో ఫారెస్ట్ వాళ్ళు అట్లా మాకు సహకరించి ఏందని అట్లా మాకు మంచి చేస్తే భయం అనేది పోతుంది. ఊర్లో జనాలు ఎక్కువ భయపడుతున్నారు సార్. తోటలో పోవాలంటే భయపడుతున్నారు. అవి నీళ్ళకి వస్తున్నాయో మేతకు వస్తున్నాయో మాకు తెలియదు. ఎక్కువ శాతం అయితే నీళ్ళకి వస్తున్నాయి. కంబదూరు మండలం మేము ఎక్కువ సేపు తోటల్లోకి పోతుంటాము. రాత్రిపూట కూడా ఎక్కువ కనిపిస్తాం. మాకు పోతా కనిపిస్తామంటే మేము కానీ చూసి అటు భయపడి వెళ్ళిపోతుంటాము. తిరిగి మళ్ళీ వచ్చే తిరిగి ఆడ దాడి చేసి వచ్చినాం మేము. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎలుగుబంటి కలకలం రేపింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా అనంతపురం ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. లావణ్య, ఈరోజు ఉదయం కంబదూరు మండలం గుద్దెళ్ల గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న మహిళా రైతు పార్వతమ్మపై ఎలుగుబంటి దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. అయితే ఆ గ్రామస్తులు చెప్పడం ఏమంటే గత అనేక సంవత్సరాలు కూడా ఈ చిరుతలు కావచ్చు, ఎలుగుబంట్లు కావచ్చు గ్రామం మీదకి వచ్చేసి ప్రజల మీద దాడి చేయడం జరుగుతోంది అని చెప్పడం జరుగుతుంది. దీనిపైన అధికారులు కూడా ఇంతకు ముందు కూడా సమాచారం ఎన్నోసార్లు అందించారు. ఎంతో మంది రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది రైతులు అధికారులకి. అంటే దాని నుంచి రక్షణ కల్పించాలి, లేకపోతే ఆ ఏదైతే అటవీ ప్రాంతం కొండ ప్రాంతం ఉందో అక్కడ కంచె ఏర్పాటు చేయాలి అన్నట్టు. అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు చేస్తున్నారు. యాక్చువల్ గా వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారంగా తీసుకుంటే అటవీ అధికారులు వాటి కోసం ఆహారం కావచ్చు, లేకపోతే నీటి ఏర్పాటు కావచ్చు, ఇటువంటి చేయాల్సి ఉంటుంది. అయితే ఇటువంటి ఏర్పాట్లు ఏం చేయట్లేదు. అధికారులు చెప్పడం ఏమంటే సిబ్బంది కొరత ఉంది, తద్వారా మేము నీటి ఏర్పాటు కూడా ఆ ప్రాణులకు చేయలేకపోతున్నామని చెప్తున్నారు. ఈ పొలాల్లోకి ఊర్లోకి ఎలుగుబంట్లు చిరుతలు ఎందుకు వస్తున్నాయంటే ఆహారం కోసం కావచ్చు, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తాగునీటి కోసం కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే పొలాల్లో నీటి సౌకర్యం ఉంటుంది కాబట్టి ఆ కాలువలు పారుతుంటాయి కాబట్టి వాటి కోసం రావడం జరుగుతుంది. అయితే పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు భయపడిపోయేసి దానిపైన దాడి చేసే ప్రయత్నం చేయడం, లేకపోతే అరవడం వల్ల అది తన ప్రాణహాని ఎక్కడ జరుగుతుంది అన్నట్టు అదే ప్రజలపైన దాడి చేయడం అన్నది జరుగుతోంది. అటవీ శాఖ అధికారులకి ఈ విషయం ఉదయమే తెలవడంతో పోలీసు తర్వాత అటవీ శాఖ అధికారులు కూడా ఆ పరిసర ప్రాంతాలకు వచ్చేసి అన్ని గమనిస్తున్నారు. అయితే ఈ రైతులు ఆ మహిళ మీద దాడి చేసిన వెంటనే చుట్టుపక్కల పనులు చేసుకుంటున్న రైతులు గట్టిగా అరుచుకుంటూ కట్టెలతో అక్కడికి రావడం వల్ల ఆ ఎలుగుబంటి మళ్ళీ తిరిగి అటవీ ప్రాంతాలకి వెళ్ళిపోవడం జరిగింది. ఆమె పరిస్థితి అయితే ఎవరైతే గాయపడిందో ఆ మహిళ పార్వతమ్మ రైతు పరిస్థితి అయితే కాస్త విషమంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. లావణ్య, అయితే సూర్య, నిత్యం అనంతపురం జిల్లా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది చిరుత దాడి, ఎలుగుబంటి దాడి అని చెప్పి. సో అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదా? ఎందుకంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? లావణ్య, యాక్చువల్ గా నిజం చెప్పాలంటే అనంతపురం జిల్లా చుట్టుపక్కల ఏదైతే బార్డర్ ఉందో అటవీ ప్రాంతం అధికంగా ఉంటుంది. మడకసిర కావచ్చు, కళ్యాణదుర్గం కావచ్చు, రాయదుర్గం కావచ్చు, ఇటువంటి ప్రాంతాలన్నీ కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు. అయితే గతంలో కూడా మీరు చెప్పినట్టు అనేక సార్లు చిరుత దాడులు, ఎలుగుబంటి దాడులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే అటవీ శాఖ అధికారులు వాళ్ళు చెప్పడం ఏమంటే ఈ దాడులు అయితే జరుగుతున్నాయి, మాకు కూడా తెలుసు. అయితే అనేక సంవత్సరాలుగా ఈ ప్రజలు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. అయితే దాన్ని ప్రతిఘటించే లేకపోతే దాన్ని గ్రామంలోకి రాకుండా చేసే ప్రయత్నం అయితే మేము చేయలేకపోతున్నాము. సిబ్బంది కొరత కావచ్చు, లేకపోతే నిధుల కొరత కావచ్చు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఊర్లోకి కొండ ప్రాంతం నుంచి ఎలుగుబంట్లు కావచ్చు, చిరుతలు కావచ్చు ఊర్లోకి రాకుండా కంచె వేయాలంటే, కొండ చుట్టూ కంచె వేయాలంటే లక్షలతో కూడుకున్న పని ఉంటుంది. అది సాధ్యం కాదు. అదే విధంగా ఏదైతే దానికి వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అటవీ శాఖ అధికారులు దాని బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారిదే. వాటికి మరి ఆహారం అందించాలి, లేకపోతే నీటి సౌకర్యం కల్పించాలంటే సిబ్బంది కొరత ఉంది. అదే విధంగా కూడా ఈ సిబ్బంది కూడా అడవి ప్రాంతంలోకి పోయేసి వాటికి సర్వీస్ చేయడానికి కూడా భయపడుతున్నారు. మేము కూడా మనుషులేమే కదా అన్నట్టు చెప్పడం జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వమే దీని గురించి చొరవ తీసుకునేసి ఏదైనా చేస్తే బాగుంటుంది అన్నట్టు ఇటు అటవీ శాఖ అధికారులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు కోరుకుంటున్నారు. అవన్నీ రైట్. థ్యాంక్ యూ సూర్య. సహకరించి ఏందని అట్లా మాకు మంచి చేస్తే భయం అనేది పోతుంది. ఊర్లో జనాలు ఎక్కువ భయపడుతున్నారు సార్. తోటలో పోవాలంటే భయపడుతున్నారు. అవి నీళ్ళకి వస్తున్నాయో మేతకు వస్తున్నాయో మాకు తెలియదు. ఎక్కువ శాతం అయితే నీళ్ళకి వస్తున్నాయి. కంబదూరు మండలం
మేము ఎక్కువసేపు తోటల్లోకి పోతుంటాము రాత్రిపూట కూడా ఎక్కువ కనిపిస్తాం మాకు పోతా కనిపిస్తామంటే మేము కానీ చూసి ఒకటి భయపడి వెళ్ళిపోతుంటాము. తిరిగి మళ్ళీ వచ్చే తిరిగి ఆడాడ దాడి చేసి వచ్చినాం. మేము కొంచెంసారి దండిగా భయపడినాము. మా మీద కూడా వచ్చినాయి. నా తమ్ముడే ఒకసారి బైక్లో పోయి దాన్ని గుద్దినాడు. ఎలుగుబంటిని గుద్ది దాన్ని ఇట్లా పట్టుకుంటే అది వీని భయానికి అది బైక్తో పారిపోయింది. ఇద్దరు పిల్లలు ఎన్ని పారేసినారు రోజు. మళ్ళీ తిరిగి ఇప్పుడు ఇట్లా పోతూ ఉంటారు కదా, పనులు పోయి వస్తూ ఉంటే మా పెద్దమ్మని పాపం మా ఊళ్ళో ఆయన ఇట్లా దావట్ వస్తూ ఉంటే ఆయన ఊరికే ఎదురుపోతూ ఉంటే ఆయన అది ఎదురు వచ్చింది. అది నీళ్ళకి వస్తున్నాయో మేతకు వస్తున్నాయో తెలియడం లేదు. మంత్రి అంబటి